కరెక్ట్గా 2 అయింది టైం. నేను ఇప్పుడు వచ్చాను రూమ్కి పనిలో నుంచి. ఎన్నింటికి పడుకున్నా కానీ మళ్ళీ పొద్దున్నే వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. వాళ్ళు పిలిచినా పిలవకపోయినా పొద్దున్నే లేచి వెళ్ళాలి. ఇక్కడికి వస్తే ఇక్కడ తిప్పలేమో ఇలా ఉంటాయి. ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. వెళ్ళిందమ్మా వచ్చిందమ్మా ఏం సంపాదించారు వచ్చేసేవే ఎందుకు వచ్చేసావు మళ్ళీ ఎప్పుడు వెళ్తావు ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతారు. ఇక ఇలాంటి దేశాలకు వచ్చి ఇలాంటి బాధలు పడితే తెలుస్తాయి. తెలియదు కదా, ఇంటికాడ ఉన్న నోరే కదా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అనేస్తారు. నేనే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళైనా డ్రైవర్లైనా ఎవరైనా ఏ దేశస్తులైనా కానీ ఇలాంటి తిప్పలు పడవలసిందే. నిద్ర ఉండదు, టయానికి తిండి ఉండదు, ఇలాంటి తిప్పలన్నీ పడాలి. ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నిజంగా ఇలాంటి గల్ఫ్ కంట్రీలకి వస్తున్నామంటే ఏదో పరిస్థితులు బాగోక వస్తున్నాం కానీ నిజంగా తిన్నా తినకపోయినా ఇంటి దగ్గర ఉంటే మనల్ని అడిగేవాళ్ళు ఎవరో ఉంటారు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని మళ్ళీ తిరిగి వెళ్తామో లేదో తెలియదు. అయినా కానీ తెలిసి కూడా వస్తున్నామంటే వెనకాల పరిస్థితులు బాగోక పిల్లల కోసమో ఫ్యామిలీ కోసమో